ఇది పోతా దీక్ష ఉంటుంది కదా, పోతా దీక్ష అని చెప్పండి. అయితే నేను మన గత పోతరాజు అంటే నాకు ఒక పూజారి చెప్పిండు అనమాట. పోతరాజు అంటే పోతరాజు నియమ నిష్టలతో పోతరాజు చేస్తే ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత ఇంట్రెస్ట్గా పోతరాజు చేస్తావు. పోతరాజు అంటే నువ్వు చేస్తున్నావు కరెక్టే, కానీ నువ్వు ఇది కూడా ఒకటి పాటించు. దీక్ష అనేది ఉంటుంది కదా, దానికి అయ్యప్ప దీక్ష అని, హనుమాన్ దీక్ష అని, ఇంకా మన శివుని దీక్ష అనే ఉంటుంది కదా, అమ్మవారి దీక్ష కూడా ఉంటుంది, పోతరాజు దీక్ష ఉంటుంది నాన్న. 41 days దీక్ష చేస్తే బాగుంటుంది, నీకు కూడా మంచిగా ఉంటుంది. మంచి కాకపోతే నన్ను అడుగు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేసి చూడు, నీకు ప్రభావం అనిపిస్తే చేయి, లేకపోతే లేదని మా గురువుగారు చెప్పిండంటే వస్తుంది అంటారు కదా, ఆయన చెప్తే దాన్ని బట్టి నేను సరే మంచిదని మా గురువుగారు మాట దిక్కని నేను 1 సంవత్సరం చేసిన. తర్వాత 2వ సంవత్సరం కూడా చేసిన. నాకు చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించిన నుంచి నేను కంటిన్యూ 41 days దీక్ష చేస్తా. నాన్ వెజ్ తినా, 41 రోజు నేను మందు గిందు తాగడం ఉండదు. పెద్ద ప్రోగ్రాములు చాలామంది తీసుకోపోతారు, అన్న మీరు మా దగ్గర వేస్తే బాగుంటుంది, మీరు వేస్తే మాకు కూడా మంచిగా ఉంటుంది, మా బస్సుకి పేరు వస్తుంది, మీరు మా దగ్గర వేయాలని అడ్వాన్స్ డేట్లు కూడా ఇస్తారు నాకు. దాన్ని బట్టి నేను ఎక్కడ కూడా వేసినా కూడా వాళ్ళకు కూడా మంచిగా అవుతుంది, నాకు కూడా మంచిగా ఉంటుంది. ఏంటంటే నేను మన తోటి పోతరాజులో కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇవాళ రేపు చిన్న పిల్లలు కూడా వేస్తారు పోతరాజులు, పెద్దోళ్ళు కూడా వేస్తారు, కానీ కొద్దిగా దయచేసి నియమ నిష్టలతోటి చేయిస్తే బాగుంటుంది మనకు అని నేను వాళ్ళని కూడా కోరుకుంటున్నా. చేయాలి, నాకు మంచిగా అయింది కాబట్టి నా వల్ల కూడా నా కింది స్థాయిలో కూడా చెప్పాలి కదా మంచిగా ఉండాలని. అందుకే మీకు కూడా చెప్తున్నా, జర నియమ నిష్టలతో చేస్తే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నా, మీకు కూడా సందేశం ఇస్తున్నా. మనం ఈ మధ్య చూస్తున్నాం, పోతుందంటే గొడవతాలు వేస్తున్నారు, అంటే అది పోతుందంటే ఒక భక్తితో ఇచ్చే వేషం, దాన్ని ఏమైనా నృత్య ప్రదర్శనలు చేస్తున్నారు, అది తాగి తందనాలు ఆడుతాం, దాని గురించి చెప్పండి ఏమిటని. అదే నేను అనేది ఏంటంటే, ఇది ఇట్లనే భక్తి భావంతో దీక్షతోటి చేస్తే బాగుంటుంది. కానీ ఏంటంటే ఈ రోజుల ఇవాళ రేపు ఎట్లా అంటే కొందరు షోక్పరంగా చేస్తారు, అట్లా అది కాకుండానే నేను ఇట్లా చేస్తున్నా అనేది ఏంటంటే, ఎవరు చేసినా కూడా భక్తి భావనతోటే చేయాలి. కంటిన్యూ మేమంటే సీనియర్లం కాబట్టి మాకు ఎప్పుడు నిత్యం మాకు ఇళ్ళనే మునిగిది వెళ్ళినోళ్ళం. మేము ఎప్పటికీ సంవత్సరంలో 365 రోజుల కనీసం మేము ఒక 6-7 నెలలు ఈ పోతరాజు దాంట్లోనే ఉంటాం. మేము ఒక ఊర్లో ప్రోగ్రాంలు చేస్తాం, మేము బొడ్రాయి ప్రోగ్రాంలు అని చేస్తాము, పొలిమేర ప్రోగ్రాంలు అని చేస్తాము, జాతరలు చేస్తాము. ఇంత పెద్ద ఇది కాక మేము మన దసరా ఉత్సవాలు చేస్తాము. మాకు ఏదన్నా ఒకటి అమ్మవారి లగ్గం అనేది మాకు ఎప్పటికి ఉంటూనే ఉంటుంది. ఈ జనరేషన్ పోతరాజులకు అన్ని చెప్పేది ఏంటంటే, దయచేసి పెద్దోళ్ళు మేము కూడా మా పెద్దలకు మేము గౌరవించుకుంటూ వస్తున్నాం కాబట్టి మేము ఈ స్టేజ్లో ఉన్నాం. పలానా పోతరాజు ఎవరంటే పలానా దేవరాజన పోతరాజు అంటే ఏడవైనా కూడా దేవుని దాని నేను గొప్పతనం చెప్పదు. ప్రతి బ్యానర్లలో నా ఫోటోలు ఉంటాయి. నాది అని కాదు, నా తోటి పోతరాజు ఉండే ఉజ్జయిని శ్రీ మహంకాళి టెంపుల్ పోతరాజు మా మిత్రుడు, మా ప్రాణానికంటే అన్నదమ్ముల బంధం ఎట్లుంటుందో అంత బంధం ఉంటుండే. మా దినేష్ అన్న అంటే నాకన్నా చిన్న అయినా కూడా నేను అయినా నన్ను అంటుండే, నన్ను అయినా అన్న అంటుండే. ఈసారి ప్రాణమైన మిత్రుని కోల్పోవడం జరిగింది. అన్నగారిది ఆరోగ్యం సహకరించలేక అది మొన్ననే ఒక 2 months అయింది అన్న చనిపోయి. అటువంటి మిత్రుడిని నేను మళ్ళా ఏ జన్మంలోనో నాకు దొరుకుతాడో లేదో కానీ చాలా బాధాకరమైన విషయము అన్న పోవడము. అన్న అంటే మాకు మహంకాళి టెంపుల్ కంటే మేము ఇద్దరం ఒక 2 కళ్ళ లెక్క ఉంటుండే. దేవరాజు దినేష్ అంటే ఎంతో పెద్ద మా పేరు ఎక్కడెక్కడో పోయింది. అట్లాంటి మిత్రుడిని కోల్పోయిన అమ్మవారికి అదే ఈ సంవత్సరం చాలా బాధాకరమైన విషయం అది. అట్లా మేము చాలా పేరు మేము ఇంత కమాంచినాము. మీరు కూడా అట్లా పాటిస్తే మీరు కూడా ముందు మీకు కూడా పేరు ప్రతిష్టలు వస్తాయని కోరుకుంటున్నాం.